దేశవ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అంగన్వాడీ ఆశా కార్మికుల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారులపై ధర్నా చేపట్టారు. కార్మికులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఉపాధి హామీ పథకం బలోపేతం, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు, ఆశా అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. దీనిలో భాగంగా దీనికి మద్దతుగా అఖిల భారత స్థాయి అన్ని ప్రజా సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. అఖిల భారత ఈ 2 నెలల క్రితం లేబర్ కోడ్స్ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ కోర్సు ప్రమాదకరమైంది చట్టం. బానిసలుగా కార్మికులను మార్చేది, ఫ్యాక్టరీలకి ప్రభుత్వం తరపున అనుమతులు ఇవ్వకుండా ఉండేది. ఇదంతా ఒక పెద్ద దీనిగా జరుగుతుంది. ఇంకో అంశం, ఈ దేశంలో వ్యవసాయం దివాళా తీస్తున్నారు. వ్యవసాయ రంగానికి పెట్టుబడులు లేవు. వ్యవసాయ రంగంలో 3 చట్టాలు వెనక్కి తీసుకున్నారు. కానీ ఆశా వర్కర్లుగా చేస్తున్నాం సార్. మా కనీస వేతనం 26,000 ఇస్తామన్నారు, ఇవ్వటం లేదు. మేము ఎంత చాకరీ చేసినా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. మా పై అధికారులు చిన్న చూపు చూస్తున్నారు సార్. మమ్మల్ని